భరద్వాజ్ గారు 'పుష్ప 2' చుట్టూ కూడా అనేక కథనాలు. అవును. ఒకటేమో డైరెక్టర్కి హీరోకి పట్టలేదని, షూట్ లేట్ అవుతుందని, విదేశాలు వెళ్ళిపోయారని చెప్పేసి అవును. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం దేవిశ్రీ ప్రసాద్ చేశాడు. డిసెంబర్కి అయినా వస్తుందా లేదా, 3 సంవత్సరాలు అవుతుంది అనేది ప్రజెంట్ డిస్కషన్ నడుస్తుంది. ఇంత డిస్కషన్ జరగడానికి కారణం ఏమంటారు? డిసెంబర్ దాటితే 3 ఏళ్ళు దాటినట్టే. అంటే డిసెంబర్ 6 వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి డేట్. అవును. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి పోస్ట్పోన్ అయింది అది. కానీ ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటంటే ప్రధానంగా తను డిలే చేస్తున్నాడు అని. అంటే డైరెక్టర్ మీద ఒక వార్తా కథనం సర్క్యులేట్ అయిపోయింది. ఆ సర్క్యులేషన్లో ఉన్న కథ ప్రకారం ఏంటంటే సుకుమార్ డిలే చేస్తున్నాడు, దాంతో ఇతను చిరాకు పడుతున్నాడు అల్లు అర్జున్ అనేది వినిపిస్తున్న మాట. అట్లీతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాడు ఈయన. అంటే ఇది కంప్లీట్ చేసి దానిలోకి వెళ్ళాలి, అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే. అవును. అట్లీకి పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది, ఇతనికి ఎలాగూ పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి అట్లీతో అనేది అనుకున్నాడు, ఒక టోటల్ మాసీ క్యారెక్టర్తో. దాంతో సౌత్ ఇండియా మార్కెట్ను కూడా బలంగా నిలబెట్టుకోవచ్చు, పర్టికులర్గా తమిళనాడు మార్కెట్ని నిలబెట్టుకోవచ్చు అనేది ఇతని ఆలోచన అల్లు అర్జున్. ఓకే. ఇతనికి కేరళ మార్కెట్ ఉంది. అవును కదా. దాంతోపాటు తమిళనాడు మార్కెట్ను కూడా స్ట్రెంగ్థన్ చేసుకోవచ్చు అట్లీతో ట్రావెల్ చేయటం ద్వారా అనేది ఇతని వ్యూహము. అందులో భాగంగా ఆ సినిమాకి వెళ్ళిపోవాలనుకున్నాడు, ఈ పాటికి వెళ్ళిపోవాలి. కానీ ఇది డిలే అవుతోంది, ఇంకా 30 రోజులు షూట్ ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ 30 రోజులు కంప్లీట్ చేసి అది వెళ్ళాలి. అంటే షూట్ పార్టే 30 రోజులు ఉంది. అవును. షూట్ అయిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ పని చాలా ఉంటుంది, విఎఫ్ఎక్స్లు ఉంటాయి. వీటన్నిటినీ బేరీజు వేసుకుని ఈ 30 రోజులే కంప్లీట్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆగస్టు వచ్చేస్తోంది, ఆగస్టు వచ్చేస్తే 4 నెలలు, అంటే ఈ 30 రోజులు కనీసం 2 నెలలు కంప్లీట్ చేసినా అక్టోబర్ ఎండ్ అవుతుంది. నవంబర్లో మిగిలిన పని కంప్లీట్ చేసి డిసెంబర్కి రిలీజ్ చేయగలరా అనేది ఇప్పుడు బయట సర్క్యులేషన్లో ఉన్న వార్త. ఓకే. ఇది ప్రాపర్గా ఉంటే, రిలేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉండి అందరూ డెడికేటెడ్గా పనిచేస్తే ఈ టైం ఫేజ్లో అవ్వచ్చు. కానీ గ్యాప్స్ వచ్చేసినాయి వీళ్ళ మధ్య అనేది వినిపిస్తున్న మాట. అవును. గ్యాప్ రావడానికి కారణం సుకుమారే అనేది ఒకటి. ఇది ఒక, అంటే వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఉంది. అవును కదా, ఫస్ట్ నుంచి బాండింగ్ ఉంది. నిజానికి అల్లు అర్జున్కి మాస్లో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్యా సినిమాకి ఇతనే రూపశిల్పి కాబట్టి అటువంటిది ఏమీ లేదు, ఇది కేవలం బయట పుట్టిస్తున్నటువంటి పుకారు మాత్రమే అనే అభిప్రాయం కొంతమంది అభిమానులు మాట్లాడుతున్నారు. కానీ షూటు డిలే అవుతోంది, దానికి కారణం సుకుమార్ అనేటువంటి చిరాకు మాత్రం అల్లు అర్జున్లో ఉంది అని చాలా అధికారిక వర్గాల నుంచే వినిపిస్తున్నటువంటి మాట. ఈ క్రమంలో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయటం లేదు, లేదు ఇది ముందుకు వెళ్ళిపోతుంది ప్రాజెక్టు, అనుకున్న టైంకి రిలీజ్ అయిపోతుంది, అందరూ వర్క్ మోడ్లో ఉన్నారు అన్న పద్ధతిలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు సార్. ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోవడంతో ఇప్పటి వరకు సర్క్యులేషన్లో ఉన్నటువంటి పుకార్లన్నింటిలోనూ ఏదో మేరకు వాస్తవం ఉంది అనేటువంటి ఓకే చర్చ మొదలైంది. ఇప్పుడు ఇతను క్లారిటీ ఇవ్వకపోయినా బాగుండేది. ఎప్పుడైతే ఇతను క్లారిటీ ఇచ్చాడు, అంటే ఆయన మాట్లాడట్లేదు, సుకుమార్ మాట్లాడటం లేదు, ప్రొడ్యూసర్ మాట్లాడటం లేదు, అల్లు అర్జున్ నుంచి ఏ రకమైనటువంటి కదలిక కనిపించడం లేదు, పైగా ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంకొక మాట, మొదట ఒక పుకారు ఎలా వచ్చిందంటే గడ్డం తీసేసి లండన్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక సర్క్యులేషన్లోకి పెట్టారు ఒక వార్త. అది లేదు, అటువంటిదేం లేదు. ఆయన షూట్ మూడ్లోనే ఉన్నాడు, కంటిన్యూటీలోనే ఉన్నాడు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి దీని నుంచి అట్లీ ప్రాజెక్టుకి వెళ్ళాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించి ఇంకొక పుకారు ఉంది, అట్లీ ఇది డిలే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకొక స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఇంకో హీరోతో, బాలీవుడ్ హీరోతో వెళ్ళిపోతున్నాడు. ఇది ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అల్లు అర్జున్తో, అట్లీ ప్రాజెక్టు ఇది కనీసం 2 ఏళ్ళు డిలే అవుతుంది అని కూడా ఒక వార్త ఉంది. దానికి కొంత ప్రాతిపదిక ఉంది. అతను ఆల్రెడీ ఒక బాలీవుడ్ హీరోతో అప్రోచ్ అవుతున్నాడు, భారీ ప్రాజెక్టు.
అతను కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి హీరోనే, బాలీవుడ్ హీరో. ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే ఇక్కడ ఉన్నటువంటి హీరోలు హిందీ బెల్ట్ మార్కెట్ కోసం ఎలా వెంపర్లాడుతున్నారు, అలాగే బాలీవుడ్ హీరోలందరూ కూడా సౌత్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సౌత్ డైరెక్టర్లో కొంచెం టాలెంటెడ్ డైరెక్టర్ ఎవరున్నా కానీ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మన డైరెక్టర్లకు చాలామందికి డిమాండ్ వచ్చింది. సందీప్ వంగాకు డిమాండ్ రావడం వెనకాల కూడా ఇదే ప్రోగ్రాము. నిజానికి స్పిరిట్ అనౌన్స్ చేశాడు కానీ తను అడిగితే డేట్స్ ఇవ్వడానికి చాలామంది బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్నారు. అంటే 2 పెద్ద హిట్లు కొట్టున్నాడు అక్కడ. 3వ సినిమా వాంటెడ్గా ప్రభాస్తో చేయాలనుకుంటున్నాడు తను. అందుకని వదిలిపెట్టేశారు. కానీ అతని మీద చాలా చూపు ఉంది బాలీవుడ్ హీరోలకు. అలాగే అట్లీ మీద కూడా చూపు ఉంది. అట్లీకి స్పేస్ ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం లేదు. అట్లీతో పాటు ఇంకొక 2-3 సౌత్ ఇండియన్ డైరెక్టర్ల మీద కూడా చూపు ఉంది. రాజమౌళి ఎలాగూ అందడు. శంకర్ తన మార్కెట్ను నిలబెట్టుకుంటాడేమో ఈ సినిమాతో అని వెయిట్ చేశారు, అది జరగల. దాంతో కొంత నిరుత్సాహం ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కూడా నిరుత్సాహం మొదలైంది, బాలీవుడ్లో కూడా. ఇది భారీ డిజాస్టర్ అవడంతో ఇలా సౌత్ డైరెక్టర్లకు అనుకోకుండా ఒక డిమాండ్ పెరిగింది. సుకుమార్ మీద కూడా చూపు ఉంది. సుకుమార్ని ఎలా గ్రాప్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది బాలీవుడ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తే అతన్ని పట్టుకుందామని. ఈయనే సెంటర్గా, అంటే ఈయన వలనే సినిమా డిలే అవుతుంది అనే వార్తలు సర్క్యులేషన్లోకి రావటం. రెండోది షూటింగ్ మార్నింగ్ 7 o'clock కంటే 7కి మొదలు కావడం లేదు, తను రావడం లేదు అని, ఎవరు డైరెక్టర్ రావడం లేదు అని అనేది విమర్శ. దాంతో అర్జున్ అలుగుతున్నాడు అని ఇదొక ప్రచారం జరుగుతోంది. కానీ ఇవన్నీ ప్రచారాలు మాత్రమే. వాళ్ళు డిసెంబర్ 6వ తారీఖు అనేది ఫిక్స్ చేసుకుని ఈ చర్చల ద్వారా సినిమాని లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అనుమానం. ఈ రకరకాల కాంట్రవర్సీస్ దాని చుట్టూ తిప్పడం ద్వారా, అంటే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్కి ప్రాధాన్యత పెరిగింది పార్ట్ 2లో, పుష్ప క్యారెక్టర్ కొంత అంటే స్క్రీన్ స్పేస్ వైజ్ అతని క్యారెక్టర్ స్పేస్ పెరిగింది అనేది ఒక చర్చ. ఇది కేవలం సౌత్ మార్కెట్ని పట్టుకోవడం కోసం చేస్తున్న మార్పు అని, ఇలా రకరకాల, అంటే ఎప్పుడైతే ప్రాజెక్టు డిలే అవుతుందో రోజుకొక పుకార్ మార్కెట్లోకి వస్తుంది. రెండోది ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ని అక్కడ డైరెక్టర్లు అబ్జర్వ్ చేస్తున్నారు, సుకుమార్ మీద చూపు ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సందీప్ని అల్లు అర్జున్ని కలిపి ఒక ప్రాజెక్ట్ సెట్ చేయడం కోసం తెలుగు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టు వదిలేసి వస్తే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వదిలేస్తే అతనితో టైఅప్ అవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ఈగర్గా వెయిట్ చేయడంలో నుంచి రోజుకో పుకారు పుట్టిస్తున్నారు. దీనికి సాలబిలిటీ ఉందనుకుంటున్నారు. ఒకటి బయట మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఆ కోణంలో మాట్లాడుతున్నారు. వాళ్ళేమో ఇది సర్క్యులేషన్లో ఉంటోంది కదా, సినిమా లైవ్లో ఉంటుంది, డిస్కసివ్ పాయింట్గా ఉంటుంది, చాలు సినిమాకి బజ్ క్రియేట్ అవుతుంది, మనం డిసెంబర్ 6 రిలీజ్ ఫిక్స్ చేసుకుందాం అనే మూడ్లోనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ డిలే అయితే ఈ పాటికే ఇండికేషన్స్ వచ్చేసేది. 6వ తారీఖు సినిమా డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. ఇది ఆయన పార్ట్ 1 కంటే కూడా ఎక్కువ కేర్ తీసుకుని చేస్తున్నాడు ఈ సినిమాని. స్క్రిప్ట్ కూడా చాలా మార్పులకి గురైంది అనేది అధికారికంగా వినిపించిన మాటే. కారణం పార్ట్ 1 మీద డివైడ్ టాక్ వచ్చింది తెలుగులో, మిగిలిన ప్రాంతాల్లో రాలేదు. కానీ తెలుగులో అయితే డివైడ్ టాక్తోనే మొదలైంది. అది హిందీ బెల్ట్లో ఎప్పుడైతే రైజ్ మొదలైందో దాని ప్రభావం ఇక్కడ కూడా పడి సినిమా పాస్ అయిపోయింది. ఏ విమర్శలు అయితే పార్ట్ 1 మీద వచ్చినాయో ఆ విమర్శలు 2 మీద రాకుండా ఉండటం కోసం ఏం చెయ్యాలో ఆ కసరత్తు అంతా చేశాడు ఆయన. అందుకని టైం తీసుకున్నాడు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. తనకి ఈ ప్రాజెక్టుని సక్సెస్ చేయడం అనేది చాలా అవసరం సుకుమార్కి. కారణం తను పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమా చేయటం అనేది ఒక ప్రోగ్రాం ఉంది తనకి. తను ఆ మార్కెట్లోకి ఎంటర్ కావటం కోసం వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్తో టైఅప్ అవడానికి బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు చూస్తున్నారు.
ఇన్ ది సేమ్ టైం ఇతన్ని వేరే డైరెక్టర్తో టైఅప్ చేసి ప్రాజెక్టులు చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే. పుష్ప రిలీజ్ కోసం అభిమానులు ఆడియన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఇండస్ట్రీ పీపుల్, ఇండియన్ సినిమా కూడా ఇండియన్ సినిమా అది పర్టికులర్గా సౌత్ ప్రొడ్యూసర్లు నార్త్ ప్రొడ్యూసర్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తాం తొందరగా ఈ సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోతాయి, వీళ్ళిద్దరిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బలంగా.